రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత 10 సంవత్సరాల్లో ఆయన స్టాండ్స్ ఉందా అండి? పార్టీతో పోటీ చేయట్లేదు అంటే మేమిద్దరం వాళ్ళకి ఎలా కావాలంటే మనం పనిచేసే వాళ్ళం. పల్లకీలు మోయాలి, ఇంకా పల్లకీలు ఎంతకాలం మోస్తాం? దశాబ్దాలు మోస్తూ ఉన్నాం పల్లకీలు. చాలు అలసిపోయాం. పల్లకీలు మోసి భుజాలు వలిసిపోయినాయి. చాలు, వీళ్ళకి పల్లకీలు మోసింది చాలు ముగిద్దాం. అవునా? చాలు పల్లకీలు మోసాం వీళ్ళందరికీ. వాళ్ళకి 10 సీట్లు 15 సీట్లు పడేస్తే వాళ్ళు అలా తిరుగుతారండి. పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు మనల్ని కించపరిచింది. అది ఏమీ ఆశించకుండా సహాయం చేస్తే వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేసి 15 సీట్లు పడేసి ఇది వాళ్ళ అన్న మాటలు బాధ కలగదా? మనకి కోపం రాదా? మనకి వస్తుంది. కానీ అంటే మీరు పడేస్తే భిక్ష వేయడానికి ఏమనుకుంటున్నాం? మేము జన సైనికులు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళం. మేము ఇస్తాం మీరు తీసుకోండి, మీరు ఇస్తాం మేము తీసుకునే వాళ్ళం కాదు. నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను, సంసిద్ధంగా ఉన్నాను. ఇంత గుండె దమ్ముగా నేను 2019లో కూడా చెప్పలేదు. నాకు తెలుసు సంగతి. ఎందుకంటే సత్తా ఉందా లేదా నాకు నేనే ఒక సెల్ఫ్ డౌట్. నాకు ఈ రోజు నేను చెప్తున్నాను, సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా చెప్తున్నాను. ముఖ్యమంత్రి స్థానం కనుక మీరు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ని అత్యంత ఉన్నత నెంబర్ 1 రాష్ట్రంగా దేశంలోనే తీర్చిదిద్దుతాను. అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఒక వ్యవస్థలు ఉన్నాయి మన దగ్గర. తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా పోల్ మేనేజ్మెంట్ తెలుసా? తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా? 800 నుంచి 1000 మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో? ఏమున్నాయి మన దగ్గర? గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను 2014 నుంచి. అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుద్దని 2014 నుంచి నేను అదే పని చేశాను. ఆంధ్రప్రదేశ్ 15 సంవత్సరాల స్థిరత్వం కావాలి పాలనలో. ఈ కూటమి చాలా బలంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. దానికి కృషి చేయాలి, కృషి చేద్దాం. చిన్నపాటి తప్పులు ఒప్పులు ఏదైనా ఉంటే దాన్ని నేను కూర్చొని ప్రత్యేకించి అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వారి తెలుగుదేశం పార్టీతో కూడా మాట్లాడి ఏదైనా తప్పులు సరిదిద్దే బాధ్యత కూడా నేను ముందుండి నేను తీసుకుంటాను. ఆ మాట మీకు ఇస్తున్నాను. వాళ్ళే ముందుగా పోతే వెనకుండా తీసుకోండి, ఎక్కడుండి తీసుకున్న మాకేం ఉండదు. కానీ మీ ఐడియాలజీ, దాన్ని ఏమంటారు, మీ నిబద్ధత, మీ ప్రాగ్మటిజం, దాన్ని మీ వాళ్ళే ఆశ్చర్యపడే రీతిలో, అబ్బురపడే రీతిలో మీరు ఏమేమి మాట్లాడారో ఒకసారి గుర్తు చేద్దామని. ఇక వారి స్టీల్ ప్లాంట్ గురించి, వారి ప్రాగ్మటిజం గురించి ఒకసారి చూద్దాం. స్టీల్ ప్లాంట్ మీద వారి ప్రాగ్మటిజం గురించి. భాగాలన్నీ కూడా ఇవన్నీ ఎప్పుడు పాతవి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ టైంలో కాదు, మీ టైంలోయే. మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ మోడీ, అమిత్ షా మీ బాగా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పారు. నిన్న మీటింగ్లో అని చెప్పారు, నేను చెప్పలా, నిన్నే చెప్పారు నాకు బాగా క్లోజ్ అని. ఆ క్లోజ్గా ఉన్నోళ్ళు ఇచ్చినటువంటి ప్రైవేటీకరణ టెండర్లో మీరేమో కాపాడానని చెప్తున్నారు. ఎవరిని మోసం చేస్తున్నారు? ఇది మీ ప్రాగ్మటిజమా? ఇది మీ ఐడియాలజీనా పవన్ కళ్యాణ్ గారు? నిన్న మీరు 2 రోజులు దాదాపుగా ఒక 50 గంటల పైన 60 గంటలు మీరు అక్కడ ఉన్నారు విశాఖపట్నంలో. మీరు నిన్న జగన్ గారి ఋషికొండ ప్యాలెస్, జగన్మోహన్ రెడ్డి గారి ఋషికొండ ప్యాలెస్కి 2వ తనివి తీరా చుట్టాకి నేను వెళ్ళారు కదా, మొదటిసారి కాదు కదా. మరి మా ప్రభుత్వంలో అయితే బయట నుంచి ఆపేశారు, మీరు గుట్లెక్కి అది ఎక్కి ఇది ఎక్కి ఫోటోలు దిగి వచ్చేశారు. తర్వాత ప్రభుత్వంలోకి వచ్చాక వెళ్ళారు, మళ్ళీ నిన్న 2వ వెళ్ళారు. అంటే మోజుపడి 2వ చూడటానికి వెళ్ళారు. ఎందుకు వెళ్తారు? 2-3 సార్లు ఎందుకు వెళ్తారు ఎవరైనా? దానికి వెళ్ళే బదులు
మీరు విశాఖపట్నానికి పెద్ద ఘనకార్యం కదా, స్టీల్ ప్లాంట్ నిలబెట్టారు కదా, మరి స్టీల్ ప్లాంట్ని చూడటానికి వెళ్ళొచ్చు కదా మీరు, ఎందుకు వెళ్ళా? ఖాళీగానే ఉన్నారుగా. జగన్ గారు ఋషికొండ ప్యాలెస్ అంతా మొత్తం తిరిగి అక్కడే మీ ఎమ్మెల్యేలు సమావేశం పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి మొత్తం తిరిగి అంగుళం సీలింగ్లు కానీ అన్నీ చూసుకొచ్చారు కదా, మొత్తం అన్ని బిల్డింగులు చూశారు కదా. దాని బదులు ఆల్రెడీ అంతకదం చూసి వచ్చారు కదా మీరు, రెండోసారి దాన్ని మళ్ళీ చూసుకునే బదులు పవన్ కళ్యాణ్ గారు మీరు స్టీల్ ప్లాంట్కి వెళ్ళి మీరు ఎందుకు సందర్శించలేదు? మీ మొత్తం ఈ వేల మంది కార్మికుల మధ్య సంబరాలు చేసుకోవచ్చు కదా, గులాం జిమ్ముకోవచ్చు కదా. ఈ ప్లాంట్ని నిలబెట్టాను, ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నేను నిలబెట్టానని చెప్పని ఫ్యాక్టరీ అంతా కలిదిరిగి ఆ వేల మంది ఉద్యోగస్తుల మధ్య వాళ్ళ మేళతాళాలు, వాళ్ళ చప్పట్లు, వాళ్ళ ఈలలు, వాళ్ళ కేకలు, ఆనందాల మధ్య మీరు ఆ అనుభూతి ఎంత గొప్పగా ఉండేది అక్కడ పొందొచ్చు కదా. మీరు విజయం సాధించిన చోట మీరు మీ ప్రభుత్వం అక్కడికి వెళ్లకుండా మీరు ఇక్కడికి ఎందుకు వెళ్ళారు? ఎలక్షన్ల ముందు మీరేం చెప్పారు? ఎలక్షన్ ముందు మీరేం చెప్పారు? నేను స్టీల్ ప్లాంట్కి, ఈ స్టీల్ ప్లాంట్ బతకాలంటే క్యాప్టివ్ మైన్ అలాట్మెంట్ ఒక్కటి మాత్రమే మార్గం. క్యాప్టివ్ మైన్ అలాట్ చేయటం అనేది కేంద్ర ప్రభుత్వంతో నేను చేయిస్తాను అని చెప్పి మీరు చెప్పారు. దీక్ష కూడా చేశారు మీరు ఆ స్టీల్ ప్లాంట్ గేట్ బయట. మీరు నిన్న మీటింగ్లో మీరు ఒక మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్లో ఆయన ఏం చెప్తారంటే, నేను నోవాటెల్ హోటల్లో, ఈ నోవాటెల్ హోటల్కి ఎందుకు వెళ్ళాడు? జనాల దగ్గర అర్జీలు తీసుకుంటాకి వెళ్ళా అంట. ఈయనేమో నా దగ్గర ఒక్క ఎమ్మెల్యే కూడా లేడంటారు. ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా ఉన్న ఎమ్మెల్యే జగన్ గారు లాక్కుపోయాడు అంటాడు. ఈయన దగ్గర ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. ఈయన జనాల దగ్గర మాత్రం అర్జీలు తీసుకుంటాకి వెళ్ళాడంట అప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళరు? బెజవాడలో కూడా తీసుకోవట్లేదుగా. జిల్లాల సంగతి దేవుడెరుగు. బెజవాడ మీ ఆఫీసులో కూడా మీరు కూర్చుని ఆఫీసులో అర్జీలు తీసుకోవట్లేదు కదా, మానేశారు కదా. ఊరికే మామూలుగా ముచ్చటగా 3 రోజులు తీసుకున్నారు, మళ్ళీ లేదు కదా, మాయం కదా. ఆ రోజు ప్రతి జిల్లాకి వెళ్ళి అర్జీలు తీసుకుంటాం, ఏదో బోడబొడుస్తామని చెప్పారు కదా. అధికారం లేదు, ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు. అంటే పొలిటికల్ స్టంట్ కోసం మీకు ఫోటోలు కావాలి, వీడియోలు కావాలి, మీకు పేపర్లో ఒక స్పేస్ కావాలి, జనాలు మాట్లాడుకోవాలి కాబట్టి వెళ్తారా? సరే వెళ్ళారు. మీరు నోవాటెల్లో మిమ్మల్ని పోలీసులు నిర్బంధించి మిమ్మల్ని అంతమొందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ప్రయత్నం చేస్తే నాకు మోడీ బాగా క్లోజ్, హోమ్ మినిస్టర్ అమిత్ భాయ్ నాకు బాగా క్లోజ్, కావాలంటే నేను ఫోన్ చేయగలను. కానీ నేను చేతకానవాడినా, నేను ఫోన్ చేయను. నేనే దమ్ముగా పోరాటం చేసి పోలీసులు నన్ను మర్డర్ చేయకుండా, చంపకుండా బయటకు వచ్చేసాను. ఎక్కడికి, దేనికి? నోవాటెల్కి ఎందుకు వెళ్ళాడు? అర్జీలు తీసుకుంటాకి వెళ్ళా. ఆయన అర్జీలు తీసుకుంటాక నువ్వు వెళ్ళవయ్యా అంటే, కాదు నేను ఊరేగింపుకి వెళ్తానంటే, ఊరేగింపు కాదండి, మీరు జనాలు లేకుండా వెళ్ళి అర్జీలు తీసుకోండి అని చెప్పారు.